హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు. సో ఇది నిజంగా నందమూరి అభిమానులకు ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మన బాలకృష్ణ గారు సినిమాలకి దూరం అవుతున్నారు, ఆయన రిటైర్మెంట్ తీసుకుంటున్నారు అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏంటి అనంటే, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన ఎన్టీఆర్ గారి బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు వరుసగా డిజాస్టర్లు సొంతం చేసుకుని ఆయన కెరీర్ ని కాస్త వెనక్కి తగ్గేలా చేశాయని చెప్పుకోవాలి. అంటే ఏ నటుడికైనా సరే జయాపజయాలు సహజంగానే వస్తుంటాయి. కానీ ఈ జయాపజయాల వల్ల బాలకృష్ణ గారి సన్నిహితులకి అలానే అభిమానులకి ఒక ఆలోచన, అంటే కొత్త ఆలోచన పుట్టేలా చేసింది ఎన్టీఆర్ గారి బయోపిక్. ఆ ఆలోచన ఏంటి అని అంటే, బాలకృష్ణ గారు ఒక సంవత్సరం పాటు సినిమాలకి బ్రేక్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ మొదలు పెడితే కొత్తగా హిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈ నమ్మకాన్ని కూడా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారండి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నప్పుడు ఒక ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని హిట్లర్ సినిమా చేశారు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అందుకని చెప్పి నువ్వు కూడా అలా చేస్తే ఆ చేంజ్ అయ్యే అవకాశం ఉంది, చేంజ్ ఏమైనా కనపడుతుందేమని చెప్పేసి ఒక వర్గానికి చెందిన వారు ఆయనకి సలహా ఇవ్వడం జరిగిందట. ఇక అంతేకాదండి, ఎలాగో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఈ వంక కూడా దొరికింది. ఎలక్షన్స్ ఆడావిళ్ళు బాలయ్య గారు సినిమా చేయట్లేదు కదని మళ్ళీ ఈ గ్యాప్లో ఆయన వారసుడు మోక్షజ్ఞ గారి ఎంట్రీపై ఆయన ఫుల్ ఫోకస్ పెట్టచ్చు, మోక్షజ్ఞ గారికి తగ్గట్టు ఒక కథ కూడా ఆయన రెడీ చేసి, అంటే ఆ కథను కూడా ఆయన రెడీ చేసి మోక్షజ్ఞకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన అభిమానులతో పాటు ఆయన సన్నిహితులు కూడా ఆయనకి సలహా ఇచ్చారట. మరి ఈ సలహాని బాలకృష్ణ గారు అన్నారు తెలుసా, ఎబ్బే నేను అస్సలు గ్యాప్ తీసుకునే సమస్య లేదు, నాకేమి అపజయాలు కొత్త ఏమి కాదు. ఇంతకు ముందు వరుసగా 8 ఫ్లాపులు ఉన్నప్పుడు సింహ లాంటి సినిమా మళ్ళీ నాకు బూస్టప్ ఇచ్చింది. ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బోయపాటి సినితో నేను సినిమాని ఎట్టకేలకు ఏదేమైనా కూడా నేను స్టార్ట్ చేసి తీరతానని చెప్పేసి ఆయన కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఏదేమైనా కూడా బాలకృష్ణ గారు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా ఆయన ఇలాంటి మంచి మంచి సినిమాలు ఆయన మన ముందుకు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మైరా మీడియా. సో ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈ బాలకృష్ణ గారి రిటైర్మెంట్ అని చెప్పేసి వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం లేదు అనేది మాత్రం మేమైతే ఖచ్చితంగా చెప్పగలమండి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Karthikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.